అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగుళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్‌లో బెంగుళూరు ఆఫీస్ ఫోన్ నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ, గురుతత్వం ఛానల్‌కి కానీ, జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం హృదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతబలదాయకం నమోऽस्तु పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతు జ్యేష్ఠ మాస శుక్లపక్ష ద్వాదశి. ఈ రోజు ఆదివారం. ప్రస్తుతం స్వాతి నక్షత్రం. ఈరోజు దగ్ధయోగము. దగ్ధయోగంలో ఎటువంటి ముహూర్తాలు ఉండవు, కానీ పాపం దహించబడుతుంది, కర్మ దహించబడుతుంది. పూజ అంటే ధ్యానానికి, జపానికి, మంత్రసిద్ధికి చాలా ఉపయోగం. ముహూర్త అంటే మనము నిర్ణయించే ముహూర్తాలు మాత్రం నిషిద్ధం. ఇది దగ్ధయోగంలో మనము అత్యంత ప్రముఖంగా తెలుసుకోవాలి. అయితే ఈరోజు మీకు అందరికీ కూడా చాలా విశేషమైన ఒక మంత్రాన్ని తెలియచేస్తాను. ఆ మంత్ర వివరణ కూడా తెలియచేస్తాను. ఎటువంటి దానికి ఉపయోగం అవుతుంది అని కూడా తెలియచేస్తాను. దాన్ని మీరు సాధించుకోవడం వలన, దాన్ని జపించడం వలన మీ జీవితంలో అన్ని రకాల కష్టాలు తొలగించుకోవడానికి ఒక అద్భుతమైన చిన్న మంత్రమే, చాలా శక్తియుతమైన మంత్రం. ఆ మంత్రం కోసం ఈరోజు ఓంకారం పరిపూర్ణంగా వీక్షిస్తూ ఉండండి, తెలియచేస్తాను. అయితే ఈరోజు ముందుగా మనమందరూ కూడా ఓం ధూం దుర్గాయే నమః అనే నామాన్ని జపించి ఆ దుర్గాదేవి అనుగ్రహంతో మనకున్న దుర్గతిని అది దహించబడాలి అని కోరుకుంటూ, ఎవరు ఏ సమస్యలో ఉన్నా ఆ సమస్య నుంచి నేను వెంటనే విముక్తి చెందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం ధూం దుర్గాయే నమః అని అందరూ కూడా మంత్రబలంలో జపిద్దాం. ఓం ధూం దుర్గాయే నమః. 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 ఈరోజు ఈ నామాన్ని అందరూ జపించండి. ఆ దుర్గాదేవి అనుగ్రహం తప్పకుండా మీపై ఉంటుంది. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో ఎంతో మందిని కలుస్తూ ఉంటాము, ఎన్నో విచారాలని, ఆచారాలని వీక్షిస్తూ ఉంటాము, వింటూ ఉంటాము, మాట్లాడుతూ ఉంటాము, సంభాషిస్తూ ఉంటాం. అయితే ఏ విచారమైనా కూడా, ఎటువంటి క్రియ అయినా కూడా, ఎటువంటి సంభాషణ అయినా కూడా ముందుగా ఆ సంభాషణ గురించి, ఆ విచారాల గురించి మనం కూడా చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా విద్యావంతుడు మౌనంగానే ఉంటాడు. ఎప్పుడు కూడా విద్యావంతుడు అహంకారి అవ్వడు. ఎప్పుడు కూడా విద్యావంతుడు తనకి ఏదైనా కోపం వచ్చినా, క్రోధాన్ని వచ్చినా, ఏదొచ్చినా, శత్రువులు తనపై ప్రభావం చూపించినా కూడా ఆ సమయంలో కోపంతో ఉన్నా కూడా దాన్ని నిగ్రహిస్తూ వెంటనే స్థితికి తెచ్చుకుంటాడు. అతన్నే స్థితి ప్రజ్ఞావంతుడు అంటూ ఉంటాం. ఇటువంటి గుణాలు అందరిలో ఉంటాయి, కానీ మర్చిపోతూ ఉంటారు అంతే. అయితే ఈరోజు మీకు అందరికీ తెలియచేసేది మంచి మాట ఒకటే. ఒక వృక్షానికి వేర్లు అవే ఉంటాయి, కానీ ఆకులు, పళ్ళు ఋతువులకి తగినట్టుగా కొత్త కొత్త వస్తువు ఉంటాయి. అదే విధానంగా మనము ఒక వృక్షము అనుకున్నట్టయితే ఆ వృక్షంలో ఉన్న వేర్లు మన జీవితం, మన శరీరం అనుకోండి. ఫలాలు, ఆకులు నిత్య చర్యల కింద స్వీకరిద్దాం. అప్పుడు చూడండి, నిత్య
స్వీకరిస్తే, అంటే ఆ ఫలాలు లాగా మనకి ఎంతో వ్యక్తులు, ఎంతో మంది జీవితంలో వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఆకలిలాగా ఎన్నో కర్మలు వస్తూ ఉంటాయి, ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి. కానీ ఆ కష్టమే మనకి అలంకరణగా మారాలి. ఆ సమయమే, సందర్భమే మనము అలంకరణగా మార్చుకోవాలి. అలా మీ మనసు స్థిరంగా చేసుకుంటేనే మీరు ఏ కష్టాన్నైనా ఎదిరించగలరు. అంతే కదా? ఆలోచించండి. మనము వేర్లు లాంటి వాళ్ళు అంతే. కానీ ఆ వృక్షాల్లో ఉన్న వేర్లకి, మనలో ఉన్న వేర్లకి వ్యత్యాసం ఏంటంటే మన మనస్సు. మన మనస్సు స్థిరంగా ఉండాలి. ఆలోచనలు కొత్త వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కష్టాలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ఆపదలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. అంతే. కానీ మనస్సు మాత్రం స్థిరంగా వృక్షానికి వేర్లు లాగా ఉండాలి అనేదే ఈరోజు మంచి మాట. దీనిలో ఉన్న అంతరార్థం ఏంటి అంటే, కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇతరుల నుంచి కావచ్చు, ఎవరో మోసం చేసే వాళ్ళు కావచ్చు, ఎవరి నుంచైనా మనకి వంచన జరిగినా, ఏదైనా అపవాదాలు వచ్చినా, వాద వివాదాలు వచ్చినా మీరు మౌనంగా ఉండి చూడండి. ఆ మౌనమే అందరికీ సమాధానం చెప్పాలి. జీవితంలో అందరికీ అనుకూలంగా కొన్నిసార్లు ఉంటాం. అది మీకు అనానుకూలం అయిపోవచ్చు. కానీ అందరూ మీకు అనానుకూలంగా అయినప్పుడు దాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవాలంటే మౌనం ఒకటే ఆయుధం. మీరు మౌనంగా ఉంటే ఖచ్చితంగా మీ ఆయుధం అనేది గట్టిగా అవుతుంది. ఆ మౌనము అనే ఆయుధం వల్ల వీటన్నిటినీ గెలవచ్చు. కాలానికి వదిలేయాలి కొన్ని విషయాలను. కాలానికి వదిలేస్తే కాలమే అందరికీ సమాధానం చెప్తూ ఉంటుంది. దీనికి తగినట్టుగా ఒక చిన్న కథ తెలియచేస్తా, వినండి. ఒక గొప్ప రాజ్యము, ఆ రాజ్యంలో ఎంతో మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వ్యాపారాలు చక్కగా జరుగుతూ ఉంటాయి. ఆ రాజ్యం ఇతరుల రాజ్యంలో ఒక రాజ్యంగా మంచి పేరు, ప్రతిష్ట, గుర్తింపు తెచ్చుకో ఉంటుంది. కానీ ఆ రాజ్యంలో ఒక మహారాజు ఉంటాడు. ఆ మహారాజు తను ఏ విషయంలోనూ కూడా తలదూర్చడు. కానీ తన దగ్గరికి ఏదైనా విషయం వస్తే దాన్ని గంభీరంగా తీసుకొని దానికి పరిష్కారాలు వెతుకుతూ ఉంటారు. అలా ఆ ఒక మహారాజుకి సనిహంగా ఉన్న మంత్రులు, సేనాధిపతి వీళ్ళందరూ కూడా వాళ్ళ స్వార్థం కోసం ఆ మహారాజు దగ్గర మంచి పదవి, మంచి పేరు తెచ్చుకోవడానికి కోసం అక్కడ ఆ రాజ్యంలో ఏదైనా వాళ్ళకి ఒప్పించిన విచారాల్లో ఏదైనా చెడు జరిగితే అది మహారాజుకి తెలిస్తే నా జీవితం ఎక్కడ పోతుందో అని తెలుసుకొని ఎవరైతే ఆ ఒక మంత్రులు, సేనాధిపతులు ఉంటారో వాళ్ళు ఆ ఒక రాజ్యంలో ఉన్న ప్రజలపైన అపవాదాలు, నిందలు చెప్పుతూ ఎప్పుడు మహారాజుకి వాళ్ళకి అనుకూలంగా తెలియచేస్తూ ఉంటారు. అలా కొన్ని రోజులు ఆ ప్రజలు మారతారులే, మార్పు వస్తుంది, సరిపోతుంది అనుకుని మహారాజు మౌనంగానే ఉంటారు. ఒక్కరోజు మహారాజుకి కోపం వచ్చి అనుకోకుండా ఆ ప్రజలని దూషించి హింసించడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు అందులో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ఆ బ్రాహ్మణుడి పైన ఎవరో అపరిచితులు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో ఆహారము, భోజనాలు స్వీకరిస్తారు. ఎందుకంటే బ్రాహ్మణుడు కదా. బ్రాహ్మణుడు ఎవరైనా ఇంటికి వస్తే, లేదా ఎవరైనా ఆహారం కావాలి అని వస్తే, లేదా వాళ్ళు ఏదైనా శోకంలో, కష్టంలో ఉన్నాను అని వచ్చినప్పుడు వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి అతిథి సత్కారం చేస్తూ ఉంటారు. అలా వాళ్ళకి భోజనం పెట్టి పంపిస్తారు. కానీ ఆ వచ్చిన వ్యక్తులు స్వార్థపరులు మరియు ఆ దేశ ద్రోహులు మరియు ఆ రాజ్యానికి విపత్తుని తెచ్చిపెట్టే వ్యక్తులు అని ఆ ఒక బ్రాహ్మణుడికి తెలీదు. కానీ ఆ మహారాజుకు కూడా ఆ విషయం తెలీదు. కానీ ఈ విషయాలని మనసులో పెట్టుకొని ఆ బ్రాహ్మణుడి పైన ఇలా వీళ్ళ ఇంటికి వచ్చారు వీళ్ళు అని చెప్పి మహారాజుకి తెలియచేసేస్తారు. తెలియచేసిన వెంటనే ఆ బ్రాహ్మణుడికి శిక్షించాలి అని చెప్పి ఆ మహారాజు ఆలోచించి ఏమి అడగకుండా, ఎవరిని విచారించకుండా, ఆ బ్రాహ్మణుని కూడా సనిహానికి పిలవకుండా ఆ ఒక బ్రాహ్మణునికి శిక్ష అమలు చేసేస్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు మౌనంగా తల ఉంచుకొని కాలానికి వదిలేస్తాడు. ఆ సమయంలో మౌనం పాటించడం వల్ల ప్రస్తుతం అన్యాయం పెరగచ్చు, కానీ అతనికి అన్యాయం జరిగింది అనేది అతనికి తెలుసు. కానీ కాలానికి వదిలేస్తే ఇప్పుడు రాజు దగ్గర వెళ్ళి నేను మంచివాడిని, లేదు నా తప్పేం లేదు అని చూపించుకోవడానికి నా ఆధారాలు నా దగ్గర ఏమీ లేదు. నేను చేసింది అతిథి సత్కారం. వాళ్ళు చెడ్డవాళ్ళు అని ఆ బ్రాహ్మణుడికి తెలీదు, అంటే తనకి తెలీదు. ఇప్పుడు నేను ఎలా నిరూపించుకోవాలి అని ఆలోచిస్తూ మౌనం వహిస్తాడు. కానీ ఆ మౌనాన్నే అక్కడున్న
కొందరు అంటే ఆ రాజ్యంలో పనిచేసే మంత్రులు, సేనాధిపతులు, సైనికులు వీళ్ళందరూ కూడా వాళ్ళకి తప్పులేనట్టు వాళ్ళు కూడా మహారాజు దగ్గర ఇంకంత సనిహంగా ఉండి వాళ్ళు దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఒకరోజు అనుకోకుండా అదే ఒక బ్రాహ్మణుడు అతని శిక్షలో ఉండేటప్పుడు ఆ సమయంలో అతను నడుచుకున్న విధానం, మాట్లాడిన విధానం, అక్కడ ఏదైనా సమస్యలు వస్తే దాన్ని పరిష్కరిస్తున్న విధానం, మరియు అతను అందరితో చాలా చక్కగా సనిహంగా ఉంటూ స్నేహపూర్వకంగా ఉంటూ అక్కడున్న జనాలని అతిథులుగా స్వీకరిస్తూ వాళ్ళకి సేవ చేసుకొని ఉండడాన్ని చూసి ఒక మహారాజు ఆ మహారాజు ఆ బ్రాహ్మణుని పిలిపించి అసలు ఏం జరిగింది ఇక్కడ అని అన్ని విచారిస్తే అప్పుడు అతను ఉండేవన్నీ తెలియచేస్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడికి ఆ ఒక మహారాజు క్షమాపణ కోరి తెలియచేస్తాడు. నువ్వు ఎందుకు ఇవన్నీ ముందుగానే నా దగ్గర తెలియచేయలేదు అంటే, స్వామి మహారాజా, నేను మీ దగ్గర వరకు రావడానికి వదిలితే కదా మీ మంత్రులు, సేనాధిపతులు, అందుకే కాలం పైన వదిలేశాను, మౌనంగా ఉండిపోయాను అని తెలియచేసిన వెంటనే అప్పుడు నిదానంగా మహారాజు చాలా తెలివిగా ఆలోచించి వాళ్ళ కింద ఎవరెవరైతే ఉంటారో వాటి విచారాల గురించి ప్రజలతోనే వెళ్ళి అందరితో వాళ్ళ కష్ట సుఖాలు మరియు అన్ని విచారాలని తెలుసుకొని అతను అప్పుడు ఆ రాజ్యంలో ఉన్న మంత్రులు వాళ్ళందరినీ కూడా శిక్ష అమలు చేస్తారు. అంటే ఈ కథలో ఉన్న అంతరార్థం ఒకటే, జీవితంలో ఎప్పుడైనా కూడా ఒక మహారాజు స్థానంలో ఉన్నప్పుడు ఒకరు చెప్పుడు మాటలు విని ఇంకొకరికి శిక్షించడం చేస్తే అది మహా అపరాధం. ఎప్పుడు కూడా పక్ష విపక్షాలు రెండు విషయాల్ని కూడా వినిన తర్వాతే మహారాజు ఎవరికైనా శిక్ష అమలు చేయాలి, లేకపోతే అది అధర్మ పాలన అవుతుంది. అదే విధానంగా మనము సందర్భంలో కూడా కొన్ని ప్రాంతాల్లో, కొన్ని సమాచారాల్లో, కొన్ని విషయాల్లో, కొన్ని కుటుంబాల్లో మనము చెయ్యని తప్పులకి మీ పైన అపవాదాలు, నిందలు, దూషణలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ మనము ఎవరి దగ్గర మనం నిరూపించుకోవడానికి అవకాశం లేనప్పుడు మౌనం వహిస్తే ఖచ్చితంగా కాలమే వాళ్ళకి సమాధానం తెలియచేస్తుంది. ఎందుకు అంటే మీలో ఉన్న మౌనమే మిమ్మల్ని కాపాడుతుంది. ఖచ్చితంగా ఆ భగవంతుడు ధర్మాన్ని గెలిపించడానికి ఏదో ఒక రోజు మనల్ని అక్కడి నుంచి రక్షించి మన గౌరవం మరింత పెరుగుతుంది. ఎప్పుడైతే ఆ బ్రాహ్మణుడు ఆ ఒక నిరపరాధి అని తెలిసిందో అదే బ్రాహ్మణుని రాజగురువుగా చేసి ఆ రాజ్యంలో ఎటువంటి సమస్యలు వచ్చినా అతని దగ్గర కూర్చొని చర్చించే పదవిని అతనికి అందించి అదే మహారాజు గౌరవించాడు. అంటే ఈ కథని విన్న తర్వాత మీరు బాగా అర్థం చేసుకోవాలి, మన జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో దుఃఖాలు వస్తూ ఉంటాయి. వాటిని జయించాలి అంటే కొన్ని సందర్భాల్లో మనం మౌనంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడే కానీ ప్రవాహంతో కూడిన నీరు మనము అంటే వర్షపు ధారతో ప్రవాహం ప్రారంభమైతే ఆ నీరు తాగడానికి కూడా అశుద్ధంగానే ఉంటుంది. అదే వర్షం ధార నిలిచిపోయిన తర్వాత, నీటి ప్రవాహం తగ్గిన తర్వాత, నీటి శుద్ధి చెందిన తర్వాత అప్పుడు స్నానానికి ఉపయోగపడుతుంది, తాగడానికి ఉపయోగపడుతుంది. విషమ పరిస్థితుల్లో మీరు ఈ నీటిని నుంచి ఎలా దూరంగా ఉండాలో, కొన్ని సమస్యల నుంచి మౌనంగా దూరంగా ఉంటే ఆ సమస్యలే నిదానంగా ఆ వాటికి దూరం అయిపోతాయి అని గుర్తుపెట్టుకోండి. మన జీవితంలో ఇలాంటివి ఎన్నో వస్తూ ఉంటాయి, ఎన్నో వెళ్తూ ఉంటాయి. కానీ ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి అనేది అతి ముఖ్యమైనది. కానీ కొందరు ఇలా మౌనంగా ఉండండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, మౌనంగా ఉన్నారు కదా, వీళ్ళకి ఏవి వీళ్ళు పనికిరానోళ్ళేమో, లేదో భయపడుతున్నారేమో, లేదో ఇంకేదైనా జరుగుతూ ఉందేమో, లేదో వీళ్ళకి బతకడానికి కాకుండా మౌనంగా ఉన్నారు, ఎదిరించడానికి కాకుండా మౌనంగా ఉన్నారు అని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఎవరు తెలుసా? వాళ్ళంతా శ్వాన బుద్ధి గల వాళ్ళు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకటి మాత్రమే, ఒక తేలు తెలుసు కదా, తేలుకి విషం ఎక్కడ ఉంటుంది అంటే దాని కొండిలో ఉంటుంది. ఎప్పుడు కూడా తేలు పని అదే చేస్తుంది. నువ్వేమన్నా చెయ్యి, దానికి ఎంతనా పోషించు, ఎంత మంచిగా చూసుకో, ఏదైనా చేసుకో, దానిపైన కాలు పెట్టు, అది కాటు వేస్తుంది. అంతే మనుషుల్లో కూడా ఇటువంటి ప్రమాదకరమైన జీవరాశుల్లో మనుషులు కూడా ఒకరు, అందరూ కాకపోయినా కొందరు, ప్రతి కుటుంబానికి ప్రతి మనిషికి తేలు లాంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు. దాని నుంచి మీరు అప్రమత్తంగా ఉండడం మీ ఒక ఆధీనంలోనే ఉంటుంది. అతి విశ్వాసం ప్రాణ సంకటం అన్నారు గొప్పవాళ్ళు. ఎందుకు అలా చెప్పారు అంటే, ఈ తేలు లాంటి మనుషులు ఎప్పుడు కుట్టుదామా అని ఆలోచిస్తుంటారే గాని
ఎందుకు కుట్టాలి అనేది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళ బుద్ధి తేలి బుద్ధి ఏంటి, అందులో విషం ఉంది. దాని నుంచి మనమే దూరం ఉండి మనం గొప్పవాళ్ళు అవ్వాలి. కానీ అదే తేలి కుట్టేసింది దానిపైన కాలు పెట్టేశామని మనం బాధపడకూడదు. దాని నుంచి దూరంగా ఉండాలి. అప్పుడే మనకి మంచిది అనేది ఈ కథలో ఉన్న సారాంశం. ఈరోజు మీకు అందరికీ ఒక అద్భుతమైన మంత్రాన్ని తెలియచేస్తా వినండి. మనిషికి జీవితంలో చాలా వరకు ఎటువంటి సమస్యలు వస్తాయి అంటే, ఒక మనిషికి శోకం, ఏదో ఎప్పుడు బాధ, డిప్రెషన్, ఏదో ఒక విధమైన కర్మ వల్ల అతను బాధపడుతూ ఉంటాడు. మరికొందరికి పాప ప్రజ్ఞ, పూర్వాజిత కర్మఫలం వల్ల ఎంత కష్టపడినా అక్కడ ఏదో ఒక విధానంగా వాళ్ళకి అభివృద్ధి కాకుండా అయిపోవడం, ఇది కర్మఫలానికి సంబంధించినట్టే. అదే విధానంగా ఎంత చదివినా విద్యా నష్టాన్ని అనుభవిస్తూ ఉంటారు. తర్వాత శత్రువులు ఎక్కువ. ఎందుకు అంటే ఈ కలియుగంలో అధర్మము అనేది 3 పాదాలైతే ధర్మం 1 పాదము. అంటే ఒక చెయ్యి మనము తీసుకున్నప్పుడు మనము ఈ బట్టని వేలంతా ధర్మం ఉంటే, అధర్మం అనేది ఈ 4 వేళ్ళంతా ఉంటుంది. ఆలోచించండి, 3 పట్లు అధర్మమే అధికంగా ఉన్నప్పుడు 1 పట్టు మాత్రమే ధర్మం. అది ఏ రాజ్యంలో అయినా, ఏ సంస్థలో అయినా, ఎక్కడైనా కూడా ధర్మాత్ములు కొందరుంటే అధర్మాత్ములు 3 భాగాలంతుంటాయి. అప్పుడు మనం ఎవరిని నమ్మాల్సి వస్తుంది? ఆలోచించండి. అలా కుటుంబంలో, బంధువుల్లో, అన్ని చోట్ల కూడా మనకి అధర్మికులు అధికంగా ఉంటారు. ధర్మాత్ములు మనకి ఫేవర్ గా మాట్లాడే వాళ్ళు, మీరు బాగుంటే మాకీ మంచిది అనుకునేవారు కొందరే ఉంటారు. ఇంకా కొందరైతే ధర్మం పైన అధర్మం ఏదో ఒక విధానంగా సాధించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళనే మనం శత్రువులు అంటూ ఉంటాం. హితశత్రువులు వేరు, జతలోనే ఉండి శత్రుత్వాన్ని వాళ్ళు అభివృద్ధి చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ స్వార్థం కోసం ఏదో విధానంగా పన్నాగం పొందుతూ ఉంటారు. దీని హితశత్రువులు అంటాం. అదే విధానంగానే మనతో పాటు ఉండి ఈ మన విషయాలన్నీ కూడా ఇతరులకి తెలియచేసి మనకి గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్న శత్రువులు ఒకవైపు ఉంటారు. ఇక ఏదైనా కోర్టు గొడవల్లో ఉంటే అటువైపు శత్రువులు మరొక వైపు ఉంటారు. ఏ క్షేత్రంలో ఉన్న యాశిక శత్రువు అన్నట్టు, ఏ క్షేత్రంలో ఉన్న ఒక మహారాజుకి మహారాజు శత్రు, మరొకరికి ఒక భిక్షకులకి మరొక భిక్షకుడి శత్రు. అదే విధానంగా ఒక వ్యక్తికి ఇంకొక శత్రువు సమాన వ్యక్తి ఖచ్చితంగా అవుతూనే ఉంటాడు. ఎప్పుడైతే విద్యావంతులు, జ్ఞానవంతులు ఉంటారో ఆ సమానమైన శక్తిని సమానంగా స్వీకరిస్తారు. పూర్వంలో కాశ్మీర పురవాసిని, ఒక 100 సంవత్సరాల పూర్వం కాశ్మీర పురవాసిని శారదాపీఠంలో 2 గురువులు వస్తారు. ఆ గురువులు వస్తే ఒక గురువు వైపు ఎంతో మంది శిష్యులు, మరొక గురువు వైపు ఎంతో మంది శిష్యులు ఉంటారు. ఆ శిష్యులందరూ కూడా రేపు మా గురువు గెలుస్తాడు, మా గురువు గెలుస్తాడు, మా గురువు గొప్పవాడు అని వాళ్ళే మాట్లాడుకుంటూ, రేపు ఉదయాన్నే మా గురువు వస్తున్నాడు, మీ గురువు వస్తున్నాడు, మేం గెలుస్తామని వాళ్ళ మనసులోనే ఏదో తెలియని నిప్పు లాంటి ప్రవాహం ఉత్పత్తి అవుతూ ఉంది. మరుసటి రోజు 2 గురువులు వచ్చారు. అటువైపు ఒకరు, ఇటువైపు ఒకరు కూర్చున్నారు. వాళ్ళిద్దరు కళ్ళు మూసుకున్నారు, మౌనంగా కూర్చున్నారు. లేచి ఒకరికొకరు నమస్కరించుకొని వెళ్ళిపోయారు. అంతే. అప్పుడు సాయంత్రం అయిన తర్వాత ఆ శిష్యులు అడుగుతారు, గురువుగారు ఈరోజు ఉదయం మీరేదో గొప్పవాళ్ళు, వాళ్ళ దగ్గర చర్చించి వాద వివాదాలు దిగి గొప్పవాళ్ళు అవుతారు అనుకున్నాము, కానీ మీరు వాళ్ళకి నమస్కరించి వచ్చేసారు కదా గురువు గారు అంటే, అప్పుడు నవ్వుతూ మౌనం వహిస్తారు. అంటే దాని అంతరార్థం, ఎప్పుడు కూడా గొప్పవాళ్ళు, ఎప్పుడు కూడా గొప్ప జ్ఞానవంతులు వాళ్ళు మానసికంగా మాట్లాడుకుని ఒకరినొకరు గౌరవిస్తుంటారు కానీ ఒకరినొకరు కించింపపరచుకోరు. ఇది గురువులో ఉన్న గొప్పతనం. గుర్తుపెట్టుకోండి. దాని నుంచి జీవితంలో మీరు గొప్పవాళ్ళు అవ్వాలి అంటే కొన్ని సందర్భాల్లో అందరికీ గౌరవిస్తూ గొప్పవాళ్ళు అవుతూ ఉండండి. ఇతరులు దాన్ని ఎలా స్వీకరించినా అది వాళ్ళ బుద్ధి అని వాళ్ళకే వదిలేద్దాం. అంటే ఈ రోజు తెలియచేసిన కథలో ఇది విశేషంగా మీరు స్వీకరించాలి. అయితే ఈ రోజు మీకు తెలియచేస్తున్న మనిషికి ధనం నుంచి, ఆరోగ్యం నుంచి, మరియు భయం నుంచి, శత్రు భయం నుంచి, విద్య నుంచి, మరియు పూర్వాజిత కర్మఫలం నుంచి దహించబడుతూ ఉంటాడు. అవును కదా? ఇవే మీకు అనారోగ్య సమస్య వల్ల కష్టపడుతూ ఉండొచ్చు, పాప ప్రజ్ఞ వల్ల కష్టపడుతూ ఉండొచ్చు, దారిద్ర్యం వల్ల కష్టపడుతూ ఉండొచ్చు, శత్రువుల వల్ల కష్టపడుతూ ఉండొచ్చు, ఎప్పుడు డిప్రెషన్, శోకం, మరియు విద్య లేకుండా విద్య నశిస్తూ బాధపడుతూ ఉండాలి. ఎంత కష్టపడినా విద్య ప్రాప్తించడు. ఇటువంటి ఏ సంకటం ఉన్నా ఒకే మంత్రంతో అన్ని క్లియర్ అయిపోవాలి. గుర్తుపెట్టుకోండి, ఒకే మంత్రం.
చాలా సులభ శ్లోకం ఇది. ఈ శ్లోకము చాలా గొప్ప శ్లోకం, చాలా శక్తియుతమైన శ్లోకం. దీని పేరే స్త్రీ యోగిని మంత్రము. గుర్తుపెట్టుకోండి, స్త్రీ యోగిని మంత్రము అని. శరీరంలో 7 చక్రాలు ఎలా ఉన్నాయో అదే విధానంగా సూక్ష్మ చక్రాలు అని కూడా 10 ఉంటాయి. వీటిని విశేషంగా స్త్రీ యోగిని, శ్రీచక్ర ఆరాధన చేసే దాంట్లో యోగిని గురించి, సూక్ష్మ యోగినుల గురించి తెలిసే ఉంటుంది. విద్యావంతులకి ఈ మంత్రం బాగా తెలుసు. కానీ ఈ మంత్రాన్ని ప్రజలకు అందిస్తే వాళ్ళు సమస్త విధమైన కష్టాలని దూరం చేసుకొని ఆనందంగా, తృప్తిగా బతకచ్చు. అటువంటి అద్భుతమైన మంత్రాన్ని ఈరోజు మీకు తెలియచేస్తాను. ఈరోజు అత్యంత శక్తియుతమైన మంత్రం, దివ్య మంత్రం. ఈ మంత్రం పేరు స్త్రీ యోగిని మంత్రము. ఈ స్త్రీ యోగిని మంత్రదేవత దుర్గా, శక్తి, కాళి, భద్రకాళి, టోటలీ అమ్మవారు. మన ఇంట్లో అమ్మవారు ముందు దీపం వెలిగించి రోజు ఈ మంత్రాన్ని 11 సార్లు, లేదో 26 సార్లు, 11 సార్లు, లేదో 27 సార్లు, లేదు 48 సార్లు, లేదు 108 సార్లు, లేదు అంటే 1008 సార్లు, 1008 టైమ్స్ ఇలా ఈ మంత్రాన్ని జపించవచ్చు. ఈ మంత్రాన్ని ఎంత జపిస్తారో, ఈ మంత్రాన్ని ఎంత మీరు ఆవాహన చేసుకుంటారో అంత శక్తి ప్రాప్తిస్తుంది. శత్రు సంహారం, శత్రు జయం కోసం ఈ మంత్రం. రోగ జయం అంటే రోగం పోయి ఆరోగ్యవంతులు అవుతారు. రోగం పోయి ఆరోగ్యవంతులు అవుతారు. పాపం దహించబడుతుంది, పాపం అంతా వెళ్ళిపోతుంది. అటువంటి మంత్రం ఇది. అంతేకాదు యోగ సాధన అంటే మీలో దైవశక్తి అనేది పెరుగుతుంది, సాత్విక గుణాలు పెరుగుతాయి. మరియు మీరు ధ్యానం, మంత్రం ఏ పూజ చేసినా పరిపూర్ణ ఫలం మీపైన ప్రభావం చూపిస్తుంది. ఆరోగ్యంతో పాటు విద్య కూడా ప్రాప్తిస్తుంది. అటువంటి దివ్యమైన ఒక మంత్రమే స్త్రీ యోగిని మంత్రము అని. మన ఇంట్లో ఒక రోజు అన్ని పూలు పెట్టుకొని, ఒక 108 లేదో 11 అలాంటి పూలు పెట్టుకొని దుర్గాదేవికి ప్రతి మంత్రం చెప్పి ఒక్కొక్క పుష్పాన్ని సమర్పించుకోవచ్చు. అలాగైనా ఆచరించవచ్చు. లేదంటే జపమాల తీసుకొని రోజు 108 సార్లు ఈ మంత్రాన్ని జపించవచ్చు. ఉదయం కానీ సాయంత్రం కానీ 2 సమయంలో కూడా దీన్ని ఆచరించవచ్చు. మధ్యాహ్నిక వేళ చేయకూడదు. సూర్యోదయ సమయం మంచిది, లేదా సూర్యాస్తమైన సమయం మంచిది. తూర్పు దిశకి కూర్చోవాలి. లేదు ఇవన్నీ కూడా చేయడానికి కష్టం అంటే ఇంట్లో ఒక దీపం వెలిగించి దీపం ముందర కూర్చొని తూర్పు దిశ కూర్చొని చక్కగా దీపానికి పుష్పం పెట్టి నమస్కరించి, అమ్మా యోగిని నన్ను రక్షించు, కాపాడు తల్లి అని చెప్పి, దీపం కూడా ఒక యోగిని అలా ప్రార్థించి ఆ దీపం ముందర కూర్చొని చక్కగా మీరు ఈ మంత్రాన్ని జపించవచ్చు. మంత్రం కాస్త పెద్దగానే ఉంటుంది, కానీ చాలా శక్తియుతమైనది. ఇప్పుడు మీకు నేను తెలియజేస్తాను. ఈ మంత్రాన్ని చక్కగా వింటూ దాని ఒక ఫోటో తీసుకోండి, లేదా వీడియో తీసుకోండి. ఇది చాలా ఉపయోగం అవుతుంది. చాలా శక్తియుతమైన మంత్రము. దీన్ని చిన్నవారు, పెద్దవారు, స్త్రీలు, పురుషులు అందరూ ఈ మంత్రాన్ని జపించవచ్చు. ఈ మంత్రం ఒకటి ఉంటే మీ జీవితంలో మీకు అన్ని ప్రాప్తించినట్టే. ఎందుకంటే ఎన్నో సమయాల్లో, ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఆచరించాలి అనుకుంటాం. అవన్నీ ఆచరించడానికి అవ్వదు కొన్ని సందర్భాల్లో. అందువలన ఈ మంత్రం ఒకటి మీ దగ్గర ఉంటే మీ దగ్గర ఒక పెద్ద ఆయుధం ఉన్నట్టే. గుర్తుంచుకోండి, ఈ మంత్రం ఒకటి ఉంటే మీ దగ్గర ఒక ఆయుధము ఉన్నట్టు. ఎప్పుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. ఈ మంత్రాన్ని మీరు నేర్చుకోండి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి నేర్పించండి, మీ పిల్లలకి నేర్పించండి. దీన్ని ప్రతిరోజు అభ్యాసిస్తూ ఉంటే వాళ్ళ జీవితంలో కష్టాలనేవే ఉండవు. అటువంటి గొప్ప మంత్రం ఈ మంత్రం. అంటే శోకహారిణి అంటే ఆలోచించండి. ఎటువంటి శోకంలో ఉన్నా, డిప్రెషన్లో ఉన్నా దాని నుంచి వెంటనే బయటకు వస్తారు. అంటే ఎంత శక్తియుతమైన మంత్రము అనేది అర్థమైంది అనుకుంటా. ఈ మంత్రాన్ని చక్కగా రాసుకోండి. ఓం ఘోర రూపిణి సర్వవ్యాపిని మహాయోగిని మమ పాపం శోకం రోగం హర విపక్షం ఛేదయ రోగం మయ్యాపర్య అపర్య స్వాహ. మరొకసారి ఈ మంత్రాన్ని తెలియజేస్తాను. ఓం ఘోర రూపిణి సర్వవ్యాపిని మహాయోగిని మమ పాపం శోకం రోగం హర విపక్షం ఛేదయ యోగం మయ్యాపర్య
అపర్య స్వాహ ఈ మంత్రాన్ని చక్కగా మీరు రోజుకి 21 సారి లేదో 27 సార్లు లేదో 36 సార్లు లేదో 48 సార్లు లేదో 72 సార్లు లేదో 108 సార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటే మీకు మహాయోగం ప్రాప్తిస్తుంది. మీ జీవితంలో అన్ని క్షణాల్లో, అన్ని కాలాల్లో, అన్ని సందర్భాల్లో మీకు విజయం ప్రాప్తిస్తూనే ఉంటుంది. రోజు ఈ మంత్రాన్ని జపించడం మొదలు పెట్టండి. చూడండి మీ జీవితంలో ఎటువంటి దివ్యమైన మార్పు వస్తుంది అనేది మీకే అర్థమవుతుంది. రేపు సోమవారం రాహుకాలంలో దగ్గరలో ఉన్న శివాలయంలో 2 నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి అక్కడ బిల్వదళాలు ఇచ్చి దారిద్ర దహన శివ స్తోత్రాన్ని పారాయణ చేసుకొని వస్తే మనకి ఎటువంటి దారిద్రంలో ఉన్నా, ఎటువంటి కష్టంలో ఉన్నా వెంటనే ఉపశమనం కలుగుతుంది. అద్భుతమైన పూజ తప్పకుండా ఆచరించండి. దేవాలయానికి వెళ్ళని వారి ఇంట్లోనే నెయ్యి దీపం వెలిగించి చక్కగా దారిద్ర దహన శివ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవచ్చు. ఈరోజు ఆదివారం సాయంత్రం త్రయోదశి ఉంటుంది. చూడండి, శుక్లపక్ష త్రయోదశి కావచ్చు, కృష్ణపక్ష త్రయోదశి కావచ్చు. ఈ త్రయోదశి రోజు సాయంత్రం లింగాచరణ అంటే శివలింగ పూజ చాలా విశేషమైన శక్తిని ఇస్తుంది. అలా లింగ రూపాన్ని పూజించాలి, అభిషేకించాలి అనేది మన పూర్వీకుల నుంచి ధర్మ గ్రంథాల్లో మరియు ఎన్నో శాస్త్రాల్లో ఉండేది. అయితే సాయంత్రం పూట కొందరు శివుడికి అభిషేకం చేయడమే అపరాధం అన్నట్టు చాలా మంది గ్రహిస్తూ ఉంటారు. దయచేసి కాస్త శాస్త్రాల్ని పారాయణ చేయండి, శాస్త్రాల్ని చదవండి, శాస్త్రాల గురించి తెలుసుకోండి, మరియు సంప్రదాయాల గురించి తెలుసుకోండి. శైవ సంప్రదాయం, వైష్ణవ సంప్రదాయం, శివుడికి ఎన్ని విధాలు, ఏ సమయంలో, ఎన్ని యామాల్లో, ఎప్పుడెప్పుడు పూజించవచ్చు, ఇవన్నీ శాస్త్రాల్లో ఉండేవే, లేనివి కొత్తగా ఎవరు సృష్టిస్తలేదు. అందువలన అయినంత వరకు కాస్త అవగాహన పెంచుకోవడం చాలా మంచిది. ప్రజలు ఈరోజు సాయంత్రము శివలింగానికి యథాశక్తి గంగాజలంతో శుద్ధమైన పాలతో అభిషేకం చేసి ఎర్ర చందనాన్ని ఆ లింగానికి పెట్టి మనము కూడా ఆ ఎర్ర చందనాన్ని నుదుటిలో అలంకరించుకొని ఆ పరమేశ్వరుడికి బిల్వదళాలు 3, 5, 108 ఎన్ని దొరికితే అన్ని బిల్వదళాలకి కాస్త గంధం రాసి దానిపైన రామాని రాసి ఆ శివలింగంపై ఆ ఒక బిల్వదళాల్ని పెట్టాలి. అలా చేస్తే ఏదైనా బ్రహ్మహత్య పాతకము తెలిసి తెలియకుండా ఏదైనా ఇతరులకి చెడు జరిగి అదేదైనా శాపం వచ్చింటే అటువంటి శాపాలు తొలగిపోతాయి. ఈరోజు ఆదివారం ఏదైనా పూర్వీకుల నుంచి వచ్చే శాపాలు విముక్తి చెందాలి స్వామి అని చెప్పి మీరు ఆచరించండి. ఆ శాపం నుంచి విముక్తి చెందుతారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి. చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో
ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622. బ్రహ్మోస్మి